నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. ప్రస్తుతం మనం మంగళగిరి ఎన్సిసి రోడ్లో ఉన్నాం. మంగళగిరి బుద్ధ వ్యవహార వ్యవస్థాపకులు కృష్ణార్జున బోధి గారి నివాసంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చిలక వెంకటేశ్వరరావు గారి సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి రత్నాల చెరువులో నివాసం ఉండే చిలక వెంకటేశ్వరరావు బౌద్ధాభిమాని. చిరు వ్యాపారంతో పాటు పచ్చళ్ళు విక్రయించే చిలక వెంకటేశ్వరరావు మంగళగిరి బౌద్ధ సమావేశాలు కానీ, సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఏదైనా తన వంతుగా పాలు పంచుకుంటారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి చిలక వెంకటేశ్వరరావు గత నెల 28న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అస్వస్థతకు లోనయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. వీరి అకాల మరణానికి చింతిస్తూ ఎన్సిసి రోడ్లోని మంగళగిరి బుద్ధ వ్యవహార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిలక వెంకటేశ్వరరావు చిత్రపటానికి వివిధ ప్రజా సంఘాలు, సాహితీ కళావేదిక ప్రముఖులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖా కృష్ణార్జునరావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తుని లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్టు సిరందాసు నాగార్జునరావు, సామాజిక కార్యకర్తలు రేఖా చంద్రశేఖర్, చాపరాల ఇందిర, కళాకారులు సందుపట్ల భూపతి, అల్లక తాతారావు, ఎస్ఎల్ఎం చైతన్య విద్యాలయ వ్యవస్థాపకులు సిందే బాలకృష్ణ తదితరులు పాల్గొని మానవతావాది చిలక వెంకటేశ్వరరావుకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిలక వెంకటేశ్వరరావు సామాజిక సేవలతో పాటు వీరితో తమకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురు పంచుకున్నారు. వీరు గత 25 సంవత్సరాల నుంచి కూడా బుద్ధ విహార తలపెట్టినటువంటి అనేక కార్యక్రమాలతో పాటు అనేక సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధ విహార ఆధ్వర్యంలో బౌద్ధ కళా పరిషత్తు, అట్లాగే విశ్వశాంతి కళా పరిషత్తు, మానవ వికాస మండలి, అట్లాగే మంగళగిరి సాహితీ కళా వేదిక, మానవతా వేదిక, ఇలాంటి అనేక ప్రజా సంఘాల ఏర్పాటులో మరి చిలక వెంకటేశ్వరరావు గారు మరి కుడిభూజంలాగా బుద్ధ విహారకు అండగా ఉండి నిలబడి ఆ సంఘాలు ఏర్పాటు చేయటంలోనూ, అట్లాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మరి బుద్ధ విహార తలపెట్టినప్పుడు వాటిల్లో చాలా క్రియాశీలకంగా మరి ఉండి పనిచేసి తన కుటుంబాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం అనేటువంటిది అనేక సందర్భాల్లో జరిగింది. 25 సంవత్సరాల నుంచి మాతోటి ఎంతో అనుబంధం పెనవేసుకొని మాతో సాగినటువంటి భుజభుజం కలిసి నడిచినటువంటి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున మరి మనందరినీ విడిచి వెళ్ళటం అనేటువంటిది అది వాస్తవం, సత్యం అయినప్పటికీ కూడా ఆ సత్యాన్ని జీర్ణించుకోవటానికి కొంచెం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కొద్ది రోజులు దీని నుంచి తేరుకోవటానికి మాకు సమయం పడుతుంది, చాలా బాధపడుతున్నామని చెప్పవలసి వస్తుంది. చిలక వెంకటేశ్వరరావు గారు చనిపోయారు అనే విషయం చెప్పడానికి కూడా మనసు, గొంతు కూడా సహకరించటం లేదు. ఎందుకంటే కృష్ణార్జునరావు గారు చెప్పినట్టు గత 25 సంవత్సరాల నుండి మా అందరితో పెనవేసుకొని ఉన్నాడు ఆయన. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా ఈ 25 సంవత్సరాల్లో కొన్ని వందల కార్యక్రమాలను మేము నిర్వహించాం బౌద్ధ సంఘం తరఫున. అది కళారూపాలు కావచ్చు, ధ్యాన కేంద్రాలు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు అన్నింటిలో కూడా పెనవేసుకుపోయి అందరం కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ విడిపోయాడు అంటే అది చెప్పడానికి మాత్రం చాలా బాధగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే సహజం, చనిపోవడం అనేది ప్రతి మనిషికి సహజమైనప్పటికీ చిలక వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకాలు మాత్రం మా అందరిలోనూ ఎంతోమందికి కూడా చిరస్థాయిగా ఉండిపోతాయి. వివిధ రూపాల్లో సమాజ చైతన్యం కోసం, సమాజ హితం కోసం చేసే ప్రతి ప్రయాణంలోనూ చిలక వెంకటేశ్వరరావు గారిని, ఈ సంస్థలని వేరువేరు చేసి చూడటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఏ పనికైనా సరే నేనున్నాను అనే భరోసా ఇచ్చేవాళ్ళు. గత నెల 28వ తారీఖున బ్రెయిన్ స్ట్రోక్కి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. ఎప్పటికీ ఈరోజు చిలక వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కనపడినా మేము ఎంతో చిన్న స్కూటర్ మీద తను చాలా బరువు మోసుకుంటూ వెళ్తూ కూడా ఆపి అక్కాయ్ బాగున్నావా అంటూ అడగటం అనేది ఎంతో చిరునవ్వుతో ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. బాబు ముందెళ్ళయ్యా పడిపోతావు, బండి ఆపొద్దు అని చెప్పి అంటే కూడా వినేవారు కాదు. అందరి గురించి మంచి అట్లా కనుక్కుని కానీ వెళ్ళేవారు. అలాంటి చిలక వెంకటేశ్వర గారు లేరంటే చాలా బాధగా ఉంది.
జోహార్ చిలకా వెంకటేశ్వరరావు గారు. నిన్న మేము వెంకటేశ్వరరావు గారిని ఈరోజు ఉదయం హాస్పిటల్లోకి వెళ్ళి కలుద్దాం అనుకొని వచ్చాము. నిన్న సాయంత్రానికి రాత్రి 9:30 తర్వాత వారు చనిపోయినట్టు తెలిసింది. చాలా బాధ కలిగింది. ఆయన అందరికీ పరిచయం ఉన్న ప్రతి మనిషికి ఆత్మీయంగా ఉండేటువంటి మనిషి, ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనే కాదు, వారి శ్రీమతి కూడా అలాగే ఉండేవారు. ఎక్కడ కనపడినా కానీ అన్నయ్య అని ఆ అమ్మాయి చక్కగా ప్రేమగా పలకరిస్తూ ఉండేవాళ్ళు. మేము రత్నాల చెరువులో స్కూల్ పెడితే అనేక కార్యక్రమాలకి ఆయన చాలా అండగా ఉండేవాడు. కార్యక్రమాలకి సందర్భంగా రావటము చేసేవాడు. అలాగే అక్కడ ఆయన ఉన్న గుర్తింపుకు అనుగుణంగా అక్కడ కౌన్సిలర్గా కూడా ఆయన భార్యని నిలబెట్టి గెలిపించడం అనేటువంటిది కూడా జరిగింది. ఆయన ఉన్నంతలో ఆ వార్డు ప్రజలకి సేవ కూడా చేసినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోవటం అనేటువంటిది అక్కడ శ్రామిక నగరు రత్నాల చెరువుకే కాకుండా మంగళగిరికి కూడా చాలా నష్టం అనేటువంటిది భావిస్తున్నాం. మాకు కూడా ఆత్మీయమైనటువంటి వ్యక్తి కోల్పోవటం అనేటువంటిది ఎంతో విచారిస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ సెలవు. ఆయనకి చిలక కంటే కూడా చిరునవ్వుల వెంకటేశ్వర గారు అంటే సరైనదిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆయనకి బంధుమిత్రులకి అందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. జోహార్ చిలక వెంకటేశ్వరరావు గారు. జోహార్. ఆయన ఎంత కష్టజీవి అంటే పచ్చళ్ళు 2 వైపులా ఆ బాటిల్స్ పెట్టుకొని అన్ని రకాలు బండి నిండా పెట్టుకొని ఎప్పుడు చూసినా ఏ సందులో చూసినా కనపడేవాడు. ధనంజయ గారు నమస్కారం అంట నవ్వుతా ఎక్కడ కనపడ్డా పలికిస్తూ ఉండేవాడు. అంటే ప్రతి మనిషితో కూడా అంత దగ్గర సంబంధాలు, మానవతా దృక్పథంతో వారిని మరి ప్రేమించేటటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. ఆయన లేని లోటు మంగళగిరి సాహితీ కళావేదిక కాకుండా బుద్ధ విహార ఇంకా అనేక సంఘాలకు కూడా తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే ఆశించాడో ఆ అన్నిటికి కూడా మేము ఖచ్చితంగా ఆయన ఆశయాలు నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తాం. ఆత్మీయ బంధమా, అనురాగశీలమా, నీవే మా స్ఫూర్తి, నీవే మా దీప్తి, నీ నిబద్ధతే మా మార్గము, నీ ఆచరణే మా గమ్యము. ఓ చిలక మరులుగొనే మనిషితనం నీదయ్యా, నీవు లేవన్న నిజం మేమెలా భరించగలమయ్యా. ఆత్మీయ బంధమా, అనురాగశీలమా, విరామ మెరుగని శ్రమ జీవన కర్తవు నీవు, సామాజిక సేవా సంకల్ప చేతువు నీవు, తరతమ భేదాలు తలుపని వాదము నీవు, స్నేహానికి ప్రాణమిచ్చే సమిధవు నీవు. ఆత్మీయ బంధమా, అనురాగశీలమా, అభ్యుదయ ఏకువనే అతిగా ప్రేమించేవు, బౌద్ధ ధమ్మ ఎరుకనే అడుగును కదిపావు, ప్రజాహిత గమ్యాన్నే ప్రజాహిత గమనాన్నే లెక్కించావు నీవు, సమానత్వ సుగతినే స్వాగతించావు నీవు. ఓ చిలుక నీకివే మా జోహార్లు, నీకివే మా అస్త్రాంజలి, నీకివే మా హృదయాంజలి, నీకివే మా సుమాంజలి. జోహార్ చిలక వెంకటేశ్వరరావు గారికి జోహార్.